న్యూస్ పేపర్ అనేది చదివితే మీకు దాంట్లోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, which is going to be useful in the comprehension part of the paper 2 of the civil service prelims, which is going to be useful in the civil services mains exam, which we will going to discuss later. అలాగే అదే పేపర్లో మీకు ఏంటంటే యూ కెన్ డివైడ్ ద ఎంటైర్ న్యూస్ పేపర్ ఇంటూ జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ అండ్ అదర్ టాపిక్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు దిస్ ఎగ్జామినేషన్. అంటే మనకు అక్కడ వాడు పేపర్లో ఇది జాగ్రఫీదా, ఇది ఎకానమీదా అని ఇవ్వడు, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవడమే మీరు పేపర్ అంతా చదివినప్పుడు ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు రిలేట్ దట్ టాపిక్ విత్ ద సిలబస్ దట్ వాస్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్.